పరీక్ష పూర్తయింది. అందరూ పరీక్ష పేపర్లు ఇవ్వండి. సారం రాయమంటే ఏం రాసినావురా? మేము సరే రాసాం సార్. మేమే రాసాను సార్. అదే ఏం రాసినావురా? పెళ్ళికల్లా వచ్చేసింది గేమ్ సార్. అమ్మ వైష్ణవి, నుంచో. ఏంటమ్మా నువ్వు ఎలా రాసావు ఎగ్జామ్? నువ్వు ఫెయిల్ అయిపోతుంది. నేను హాఫ్ మార్కేస్ పాస్ చేయించానమ్మా. ధన్యవాదాలు గురుగారు. అమ్మ దుర్గా పరిశ్రమ లేదమ్మా. ఏంటమ్మా నువ్వు 10 మార్కులు తేడాతో ఫెయిల్ అయిపోయావు? సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్. ఎగ్జామ్ ఎలా రాసావు? కంగ్రాచులేషన్స్ అమ్మా, నువ్వు ఫస్ట్ ర్యాంక్. మీరందరూ తెలుగు భాషను వెక్కిరించేలా రాశారు కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. మనకు చిన్నప్పుడు మాటలు నేర్పించేది ఎవరు? అమ్మ అంటే అందరికి ఇష్టమేనా? అమ్మ అంటే ఇష్టం కాబట్టి అమ్మ నేర్పించే భాష కూడా అందరికి ఇష్టంగా ఉండాలి. అమ్మ మనకి ఏ భాష నేర్పిస్తుంది? ఆ తెలుగు భాష దినోత్సవం ఈరోజు ఆగస్టు 29వ తారీఖున గిడుగు వెంకట రామూర్తి గారి పుట్టినరోజు నాడు మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. ఆయన మనకు ద్రావిడ భాష నుండి వాడిక భాషకు తీసుకొచ్చారు. అందరికీ అర్థమైందా? మనం తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? మనము తెలుగు భాషా దినోత్సవం ఎవరి పుట్టినరోజు నాడు జరుపుకుంటాం?